UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. రీసెంట్గా మీకు బండారు దత్తాత్రేయ గారి దగ్గర నుంచి కూడా ఒక అవార్డు రావడం జరిగింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మా వైపు నుంచి, మా ప్రేక్షకుల వైపు నుంచి. ఇప్పుడు ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి, ఈ ఎపిసోడ్లో మనం కోట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఆ కోట్ మీరు రాసింది ఏంటంటే, ఏదైనా కొనేటప్పుడు నీకు వచ్చే ఆనందం కన్నా నువ్వు పెట్టే డబ్బు లెక్క. నీ ఆలోచనలను డామినేట్ చేస్తుంటే నువ్వు ఇంకా ధనవంతుడివి కానట్లే. సో ఇదైతే మీరు రాశారో ఒకసారి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. రైట్. జనరల్గా మనందరం మనీ ఖర్చు పెడతాం. అవును, మనీ ఖర్చు పెడతాం. ఇది నువ్వు కావాలనుకున్నా, వద్దనుకున్నా, చేయాలనుకున్నా, చేయొద్దనుకున్నా మస్ట్ అండ్ షుడ్గా డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు అవుతుంటాయి. అయితే ఈ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మన ఉద్దేశం ఏంటి అంటే, మనం అక్కడి నుంచి ఒక రిటర్న్ తీసుకోవాలి. అంటే ఒక ఐటెం, మేబీ ఈవెన్ ఒక పెన్ను కొన్నావు అంటే కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎంతో పెట్టి కొన్నాం. అవును. పెన్ను తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే మనకు అదొక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి, లేదా అది మనం కొన్నామన్న సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అలాగే మనం ఒక డ్రెస్ తీసుకున్నా, లేదా బైక్ తీసుకున్నా, కార్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ మనం అంటే మనీ ఖర్చు పెట్టి మనం కొన్నాము అంటే అక్కడి నుంచి మనకు ఒక విధమైన సాటిస్ఫాక్షన్ కానీ, ఒక విధమైన హ్యాపీనెస్ కానీ రావాలి. అవును, ఇది పర్పస్, ఇది జనరల్ ప్రాసెస్. కానీ చాలాసార్లు ఏమవుతుందండి, మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ పీపుల్కి కొనాలి కాబట్టి కొంటారు, కొనాలి అవసరం అనుకున్నారు కాబట్టి కొంటారు. కానీ కొన్న తర్వాత నుంచి డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఇంత పెట్టినాం మనం, ఇంత పెట్టాం, కరెక్టేనా, ఇది ఉన్నట్టయితే మనకు ఆ ఖర్చు వచ్చేది కదా, ఇది ఉన్నట్టయితే మనం అది చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఎంత తగ్గింది మనకి, మన బడ్జెట్లో ఎంత తేడా వచ్చింది, మనకి ఏది ఎంత వచ్చింది, దీని బదులు ఇంకేది చేస్తే బాగుండేది. అంటే యు ఆర్ నాట్, అంటే ఏ పర్పస్ తోటి అయితే నువ్వు కొన్నావో ఆ పర్పస్ని నువ్వు తీసుకోవటం కాకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి మనీ కొన్నది రైటేనా రాంగా, చేసింది రైటా రాంగా, ఇది దీని బదులు అది చేసి ఉంటే బాగుండేది, దాని బదులు ఇది చేసి ఉంటే బాగుండేది అంటే ఏం చేస్తున్నావు, డబ్బులు లెక్కేస్తున్నావు. అవును, మనీ లెక్కేస్తున్నావు. ఎందుకు వేయాల్సి వస్తుంది, అంటే నీ దగ్గర ఇది కొన్న తర్వాత మిగతా విషయాలకి మనీ స్పెండ్ చేయడానికి, మనీ స్పేర్ చేయడానికి అవకాశం తక్కువ. అవును. సో యూ ఫీల్ దట్ పెయిన్. ఆ పెయిన్ ఉంటుంది అంటే ఏంటంటే ఇది లేకపోతే అది, అంటే ఇది కొంటే అది రాదు, అది కొంటే ఇది రాదు. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, ఈ టైప్ ఆఫ్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కొనాలి కాబట్టి కొన్నా, ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టినా, తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు అది ఆ పెయిన్, ఆ టెన్షన్ కలిగిస్తుంది. అలా కలిగించే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ధనవంతుడి కాలేదు, నువ్వు కావాల్సినంత ధనవంతుడి నువ్వు కాలేవు. అంటే ధనవంతుడు ఏంటంటే, ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్కి ధనవంతుడికి తేడా ఏంటంటే, ధనవంతుడు ఇది అది రెండు ఎట్లా, అవును, ఇది కావాలి అది కావాలి, దీనికి ఎట్లా దానికి ఎట్లా అని మొత్తం ప్లాన్ చేసుకుని ఈ రెండింటిని కూడా తీసుకోగలిగే విషయంలో ఉంటాడు, తీసుకోగలిగే స్థితిలో ఉంటాడు. కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే, ఇది కొంటే అది రాదు, అది కొంటే ఇది రాదు, ఏదో ఒకటి వదులుకోవాలి. ఈ ఏదో ఒకటి వదులుకోవడం ఏం చేస్తారంటే, ఏదో ఒక పరిస్థితిలో ఒకటి తీసుకుంటారు, రెండో దాని గురించి ఆలోచిస్తారు. అని ఈ తీసుకున్న దాని యొక్క ఆనందము నీకు ఎక్కడ రాలే, ఆనందం కానీ సంతృప్తి కానీ, అది తీసుకున్నాం కదా, అవసరం అంటే తీసుకున్నాం కదా, సరే ఫోన్లే మనకు అవసరమైతే తీసుకున్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్తో కానీ, కాన్ఫిడెన్స్తో కానీ, లేకపోతే ఆ ఫీలింగ్తో కానీ వాడు ఉండడు. ఉండకపోవడం వల్ల ఏంటంటే ఆ పెయిన్లోంచి పాస్ అవుతాడు అనమాట. అలా ప్రతిసారి ఖర్చు పెట్టిన తర్వాత రైట్ ఆ రాంగ్ అని ఆలోచించడం. ఇదే ధనికుడు అనుకోండి, అంటే వెనెవర్ ఐ సే, మళ్ళీ చెప్తున్నాను మీకు ఆడియన్స్కి కూడా, నేను ఇప్పుడే కాదు పుస్తకంలోనే కానీ, ఎక్కడైనా సరే, వీడియోలో కానీ, వర్క్షాప్లో కానీ, ఎక్కడైనా సరే నేను ధనికుడు అన్నానంటే జేబులో ఉన్న డబ్బులను బట్టి ధనికుడు కాదు, ఇక్కడ ఉన్న ఆలోచన బట్టి ధనికుడు. పేదవాడు అన్నా అంటే జేబులో ఉన్న డబ్బులను బట్టి పేదవాడు కాదు, ఇక్కడ ఉన్న ఆలోచన బట్టి పేదవాడు. మైండ్ సెట్. జేబులో కోట్ల రూపాయలు ఉండి, అంటే తన దగ్గర కోట్ల రూపాయలు ఉండి కూడా డబ్బులు తీయడానికి భయపడే వాళ్ళని నేను చూశాను. సో భయపడేవాళ్ళు కానీ, లేదా ఆలోచించేవాళ్ళు కానీ, ఎక్కడ బాస్ మనం పూర్ కదా, మనం మిడిల్ క్లాస్ కదా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేం కదా, ఈ టైప్. అవును. అదే నీ దగ్గర జేబులో డబ్బులు లేకపోయినా సరే ఆ ఆలోచన స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. ఒకటేమైందంటే, స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది.
కానీ దానికి తగ్గ స్టేట్ ఆఫ్ మైండ్ వీళ్ళు మెయింటైన్ చేయరు. వీళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లోంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మన దగ్గర చూసిన వాళ్ళు ఇప్పుడు ఏదైనా కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొన్న వాళ్ళు కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ కొన్న వాళ్ళు కూడా తర్వాత చిన్న చిన్న విషయాలకి ఇప్పుడే కదా ఖర్చు అయింది, ఇప్పుడు ఎట్లా కొంటాము, మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం మిడిల్ క్లాస్ కదా, మనం పూర్ కదా, ఇప్పుడు మన దగ్గర అఫోర్డబిలిటీ లేదు కదా అని వర్రీ అవ్వడం చూసాం. అదే ఒక మన నార్మల్ పీపుల్ అంటే జేబులో డబ్బులు లేకపోయినా సరే బిందాస్ మనకేంటి, బిందాస్గా మనం చేయగలం అనే థాట్ ప్రాసెస్ చూసాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు కొనే ముందు ఆలోచించుకో. నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా కానీ కొనే ముందు ఇది అవసరమా కాదా డిసైడ్. ఒకసారి కొనాలి అని డిసైడ్ అయిన తర్వాత గో హెడ్ విత్ దట్. డిసైడ్ అయ్యావు, ఎందుకు డిసైడ్ అయ్యావు, నాకు కావాలని డిసైడ్ అయ్యావు, కొన్నావు. కొన్న తర్వాత అది కొన్నాను అన్న ఆనందము, సంతృప్తి, ఆ ఫీలింగ్ని నువ్వు ఎంజాయ్ చేయాలి తప్పితే మళ్ళీ డబ్బులు ఎటు పోయినాయి ఏం చేస్తాను, అది దీని బదులు అది చేస్తే బాగుంటుంది, దాని బదులు ఇది చేస్తే బాగుంటుంది అని డబ్బులు లెక్కల్లోకి వెళ్తున్నావు. మళ్ళీ డబ్బులు లెక్కలోకి వెళ్తుందంటే యు ఆర్ నాట్ రిచ్ ఎనఫ్ హియర్ అగైన్ యు ఆర్ నాట్ రిచ్ ఎనఫ్ హియర్. సో దాని కోట్ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు నీకు దానివల్ల లభించే ఆనందం కన్నా డబ్బు లెక్క మీద నీ మనసంతా ఫిక్స్ అయిందంటే యు ఆర్ నాట్ రిచ్ ఎనఫ్, నువ్వు సరిపడినంత రిచ్ కాలేదు అని మీనింగ్. ఇట్స్ ఇండికేషన్ అంటే యామ్ ఐ రిచ్ కరెక్ట్ అన్నప్పుడు ఇటువంటి ఇండికేషన్స్ వస్తే యు ఆర్ నాట్ రిచ్ ఎనఫ్. సో దట్స్ అన్ ఇండికేషన్. అదొక పారామీటర్ లాగా మనం చూసుకోవచ్చు అనమాట. కొన్న తర్వాత కూడా మనకు ఆనందం కలగట్లేదు, కొన్న తర్వాత కూడా మనకు సాటిస్ఫాక్షన్ కలగట్లేదు, ఏదో కొన్నాంలే కానీ అనిపించిందంటే యు ఆర్ నాట్ రిచ్ ఎనఫ్. సో దట్స్ వాట్ దట్ కోట్ మీన్స్. చాలా చక్కగా చెప్పారు సార్. అంటే కోట్ చదివినప్పుడు కొన్ని విషయాలు అర్థం కాలేదు కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం పూర్తి క్లారిటీగా అర్థమైందనమాట. చూసే వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.